సో లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఈ గామా తీటా వేగా అని చెప్పేసి ట్రై చేస్తున్నాను ఈ వీడియో గురించి. సో ఎనీహౌ ఏంటంటే ఈరోజు శుక్రవారం టైం వచ్చేసరికి 9:23 అయింది. ఇక్కడ మనం ఏదైతే ప్లాట్ఫామ్ అనేది చూస్తున్నామో ఆప్షన్స్ ట్రేడర్, అంటే ఆప్షన్స్ కోసం స్పెషల్గా డిజైన్ చేయబడింది అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనకి జస్ట్ డీమ్యాట్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ మనం ఓపెన్ చేసిన ట్యాబ్ వచ్చేసరికి మార్కెట్స్. ఈ మార్కెట్స్లో ఫస్ట్ ఇక్కడ చూడండి నిఫ్టీ 50 ఉంది, ఎందుకంటే చాలామంది నిఫ్టీ 50లో ట్రేడ్ చేస్తారు. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఉంది అండ్ ఫిన్ నిఫ్టీ కూడా యాడ్ చేశారు రీసెంట్గా. సో ఎనీహౌ ఇక్కడ ఫస్ట్ నిఫ్టీ 50 గురించి డిస్కస్ చేసుకుందాం. మనం చాలాసార్లు వింటూ ఉంటాం కదా, తీటా అయింది, డెల్టా అయింది, వేగా అయింది అని చెప్పేసి. ఇక్కడ అన్నీ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఇక్కడ వస్తాయి. అండ్ వాటిని బట్టి ఏంటంటే మనం డెసిషన్స్ కూడా తీసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. సో ఈ పాయింట్ దగ్గర మనం చూసుకున్నట్టయితే ఆప్షన్ చైన్ అని ఉంది, ఓకే, అండ్ ఆప్షన్స్ స్నాప్షాట్. సో ముందుగా ఆప్షన్స్ చైన్ అనే దానికి వెళితే ఇక్కడ ఇవన్నీ రావడం జరిగిందనమాట. మనం ఇంతకుముందు చూసిన ఏది ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ ఆప్షన్ చైన్ కానీ ఇట్లాగే ఉంటుంది. మనం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళినా ఇలా ఉంటుంది. బట్ దీంట్లో ఏంటంటే కొద్దిగా అడ్వాంటేజ్ డెల్టా తీటా వాల్యూస్ మొత్తం ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఇవన్నీ కూడా కొద్దిగా వస్తాయి అండ్ కొంచెం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫికల్గానే ఎందుకంటున్నానంటే ఈ పర్టికులర్ స్ట్రైక్ చూడండి 18,800. దీని దగ్గర ఎంతమంది యాడ్ అయ్యారు అనేది ఇక్కడ ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి పర్పుల్ కలర్ అనుకోవచ్చు, ఇది బ్లూ కలర్ అనుకోవచ్చు, అది కనిపిస్తుంది. సో దీన్ని బట్టి చూడగానే పుట్ సైడ్ 18,700 దగ్గర ఎంతమంది ఉన్నారు, ఎక్కువగా ఉంది, ఇది టవర్ లాగా అట్లా అనమాట, అది తెలుస్తుంది. దాని తర్వాత దీంట్లో ముఖ్యంగా ఏంటంటే అండ్ మనకి తీటా డెల్టా గామా వేగా ఈ గ్రీక్స్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్. రో అనేది మనం యూజ్ చేయము, ఎందుకంటే అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అది ఎప్పుడో ఒకసారి ఇస్తారు, అది ఆల్రెడీ ఇన్బిల్ట్ అయిపోద్ది, దాని గురించి పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఏంటంటే డెల్టా అనమాట. చాలామంది ఒక అండర్లయింగ్ ఎంత మూవ్ అయితే ఎంత ప్రైస్ మనకు వస్తుంది అనేది చూడాలంటే ఇక్కడ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎంప్లాయిడ్ వోల్టాలిటీ అవసరం లేదు, లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ చేంజ్ అవసరం లేదు అనుకుంటే కూడా ఈ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఆఫ్ చేసుకున్నాం. ఇక్కడ డెల్టా మాత్రమే ఉంచాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి అందరికీ తెలిసిందే స్ట్రైక్ అంటే ఏంటి, అండ్ కాల్ సైడ్ ఇది అండ్ పుట్ సైడ్ ఇది, ఓకే. దాని తర్వాత ఇక్కడ బ్లూ కలర్లో ఆటోమేటిక్గా హైలైట్ అవుతుంది ఏంటంటే స్పాట్ ప్రైస్ అనమాట ఇక్కడ, ఓకే. సో ప్రస్తుతం ఎంతలో ట్రేడ్ అవుతుందంటే 18,686 రూపాయలు అట్లా ట్రేడ్ అవుతుంది, అరౌండ్ 88, 86 అట్లా, ఓకే. దానికి దగ్గరగా ఏది ఉందనేది మనం ఇక్కడ స్పాట్ బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. ఈ రెండు కూడా ఏటీఎం కింద కన్సిడర్ చేసుకుంటాం మనం, ఓకే. దాని తర్వాత మనకున్నది ఏంటంటే లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ తెలుసు మనకి. లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ అంటే మనం కొనాలనుకున్న ఆప్షన్ యొక్క ప్రైస్ ఎంత ఉంది అండ్ వాల్యూమ్ ఎలా ఉంది, వాల్యూమ్స్ ఎంత ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అనేది చూసుకోవచ్చు. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్, ఆ పర్టికులర్ స్ట్రైక్లో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనం చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అంటే ఇది ఆల్రెడీ అయిపోయింది అనమాట. అంటే లైక్ ఏంటంటే మనకి కొత్తగా గురువారం ఎక్స్పైర్ అయిపోయింది, అక్కడ నుంచి కూడా అందరు కూడా పొజిషన్స్ బిల్డప్ చేస్తుంటారు కదా, ఆ టోటల్ కంప్లీట్ క్యుములేటివ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. దాని తర్వాత మనం ఎనేబుల్ చేసుకున్న డెల్టా. ఈ కేసులో నేను ఏంటంటే ఓన్లీ డెల్టా ఎనేబుల్ చేశాను, మనకు కావాలంటే తీటా అండ్ గామా వేగా కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ముఖ్యంగా మనం పాడ్కాస్ట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం గామా తీటా వేగా అనేది అండ్ డెల్టా. సో ముఖ్యంగా ఏంటంటే డెల్టా గురించి మాట్లాడదాం. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి, వీడియో అనేది చివరిదాకా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఎడదమని ఆప్షన్ ఏంది 18,700 పుట్ అనుకుందాం. 18,700 పుట్ సైడ్, రైట్ సైడ్ ఉన్నదేమో పుట్ ఆప్షన్ మనకి ఎంతలో ట్రేడ్ అవుతుంది, 81 రూపాయలు 90 పైసల దగ్గర ట్రేడ్ అవుతుంది. చూడండి ఏదైతే నేను కాలం అనేది మొత్తం డ్రాగ్ చేస్తూ ఉంటే అంటే దగ్గర 82 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. దీని యొక్క డెల్టా ఎంత ఉంది అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క డెల్టా ఎంత ఉంది, ఇప్పుడు ఇక్కడ చూస్తే 0.466 ఉంది, ఓకే. అంటే డెసిమల్స్ 2 తీసుకుందాం, 0.46 అంటే 46 అనమాట. మీనింగ్ ఏంటంటే ఇక్కడ మైనస్ ఉంటుంది, ఎందుకంటే పుట్ వాల్యూ కాబట్టి. ఒకవేళ అండర్లయింగ్ ఎసెట్ 100 పాయింట్స్ పెరిగితే ఇక్కడ తగ్గిద్ది అనమాట. ఎనీహౌ 100 పాయింట్స్ కిందకి వెళ్తే ఇది ప్లస్, దీనికి పాజిటివ్ అనమాట. సో ఇక్కడ 0.46 ఉందంటే మీనింగ్ ఏంటంటే ఒక 100 పాయింట్స్ అనేది మార్కెట్ కిందకి వెళ్ళింది అనుకోండి, మనం పుట్టు గురించి మాట్లాడుతున్నాం కదా, మార్కెట్ కిందకి వెళ్తే ఇది ఏమైందంటే 46 రూపాయల 60 పైసలు అనేది పెరిగిద్ది అనమాట. సో ఇది డెల్టా. అదేవిధంగా కొద్దిగా ఎక్కువ కావాలి మనకి అంటే అండర్లయింగ్ ఎసెట్ 100 పాయింట్స్ మూవ్ అయితే ఇదేమో 46 రూపాయలు ఇస్తుంది ప్రాఫిట్. అదేవిధంగా అండర్లయింగ్ ఎసెట్ నెక్స్ట్ స్ట్రైక్ సెలెక్ట్ చేసుకుంటేనేమో 55 రూపాయలు ప్రాఫిట్ ఇస్తుంది. సో ఆబ్వియస్గా ఏంటంటే దీనికంటే మనం దీన్ని ప్రిఫర్ చేసుకోవడం బెటర్, ఓకే. ఒకవేళ మనం డైరెక్షనల్ ట్రేడ్ అంటే ఆప్షన్ బయింగ్ చేసేటప్పుడు కొంతమంది ఏంటంటే దూరంగా వెళ్తారు. ఇప్పుడు చూడండి ఇక్కడ
₹6.80 ఉంది. ఈ పర్టికులర్ 18,250 పుట్టు ₹6.80 అంటే చాలా తక్కువ. కానీ ఇక్కడ డెల్టా అనేది అబ్జర్వ్ చేయండి. ఈ యొక్క పర్టికులర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, డెల్టా అంటే ఇదేముందంటే 0.05 ఉంది. అంటే మీనింగ్ ఏంటంటే 100 పాయింట్స్ మార్కెట్ కిందకి వెళ్ళింది అనుకోండి, అంటే పుట్టు బై చేస్తున్నామంటే మనం మార్కెట్ కిందకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 100 పాయింట్స్ కిందకి వెళ్తే మనకు ఓన్లీ ₹5 ప్రాఫిటే వస్తుంది ఇందులో, ఓకేనా. సో అందుకని రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఇది తొందరగా మూవ్ అవ్వదు. డెల్టా వాల్యూస్ దూరంగా వెళ్ళే కొంది మూవ్ అవ్వదు అనమాట. ఓకే, అదేవిధంగా ఇందమనీకి వెళ్ళాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో చూడండి 19,300 పుట్ అనేది మనం తీసుకుంటే, ఓకే ఇక్కడ చూడండి 0.99 ఉందన్నమాట. అంటే ఏంటి, దగ్గర దగ్గర ₹99.50 వస్తుంది. అంటే ఒకవేళ 100 పాయింట్స్ కింద పడిపోయింది అనుకోండి, మనం పుట్టు బై చేస్తున్నాం కాబట్టి మనకి ₹99.55 ప్రాఫిట్ అనేది వస్తుంది. బట్ లాస్ కూడా అలాగే ఉంటుంది అనమాట. ఓకే, ఒకవేళ 100 పాయింట్స్ పైకి వెళ్తే కూడా మనకి లాసెస్ అనేది పెరిగిపోతాయి. అంటే 100% పెరగదు కానీ, ఓకే ఎనీహౌ ఇక్కడ ఏంటంటే ఈ డెల్టా అనేది ఇన్ ద మనీకి వెళ్తే 1 ఉంటుంది, అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్తే 0 అయిపోద్ది. ఇంకా దూరంగా వెళ్ళిపోయామనుకోండి, ఇక్కడ ఆల్మోస్ట్ 0 అయిపోయింది అనమాట. ఇక అక్కడ వాల్యూస్ ఏముండవు ఎక్కువ. ఇది డెల్టా. అదేవిధంగా కాల్ సైడ్ అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 18,700 కాల్ అనేది మనం బై చేసుకున్నాం. ఎంతలో ట్రేడ్ అవుతుంది? ₹96 ట్రేడ్ అవుతుంది. అండ్ దాని యొక్క డెల్టా వాల్యూ ఎంత ఉందంటే 53.29, అంటే ₹53.30 అనుకోండి. అంటే దగ్గర దగ్గర 100 పాయింట్స్ కన్నా మార్కెట్ పెరిగిందంటే మనం కాల్ బై చేస్తున్నాం కాబట్టి ₹53.30 రావడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దూరంగా వెళ్ళిపోయాం. ఇప్పుడు ప్రస్తుతం ఏమో 18,680, అంటే 700 దగ్గర ఉంటే మనం 19,000కో 19,500కో వెళ్ళాం. ఫర్ ఎగ్జాంపుల్ 19,500 కాల్ అనేది బై చేసుకున్నాం. ఈ కాల్ బై చేసినప్పుడు దీని యొక్క ప్రైస్ చాలా తక్కువ ఉంది, ₹40 ఉంది. అక్కడదేమో ₹80 ఎంత ఉంది సంథింగ్. ఓకే, ఇక్కడ ₹40 ఉంది. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్టు డెల్టా వాల్యూ అనేది, ఇది డెల్టా కాలం ఫ్రెండ్స్, దీని మీద ఫోకస్ చేయండి. ₹16 మాత్రమే పెరిగిద్ది. ఒకవేళ అండర్లయింగ్ ఎసెట్ నిఫ్టీ 100 పాయింట్స్ పెరిగిందనుకోండి, మనకి ఇక్కడ డెల్టా చూడగానే ఏమర్థమవుతుందంటే ₹16 ప్రాఫిట్ వస్తుంది. ఓకే, సో మనకి అంత ప్రాఫిట్ ఉండదు. మన ఆప్షన్ బై చేస్తున్నాం, మనకి ఏంటంటే మూమెంట్లో కావాలన్నమాట. అందుకని చాలామంది ఏం చేస్తుంటారంటే, చాలామంది ఆప్షన్ బయర్స్ ఈ యొక్క రేంజ్లోనే ఉంటారనమాట. ఇన్ ద మనీకి వెళ్ళడం, కొద్దిగా మరీ ప్రీమియమ్స్ ఎక్కువ ఉన్నాయంటే కొద్దిగా ఎట్ ద మనీకి వెళ్ళడం, ఓకే చేస్తుంటారు. దాదాపుగా ఒక స్ట్రైక్ ఇన్ ద మనీ, ఒక స్ట్రైక్ అవుట్ ఆఫ్ ద మనీ, ఒక స్ట్రైక్ అది ఎట్ ద మనీ, ఈ మూడింటి దగ్గరే ఎక్కువగా బయింగ్ యాక్టివిటీ అనేది జరుగుతుంది. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే వాల్యూమ్స్ కూడా ఈ యొక్క లెవెల్స్ దగ్గరే ఎక్కువగా ఉంటాయి. అంటే స్పాట్ ఎప్పుడైతే ట్రేడ్ అవుతుందో స్పాట్కు దగ్గరలోనే వాల్యూమ్స్ ఎక్కువగా ట్రేడ్ అవుతాయి. ఎందుకంటే అక్కడే బయింగ్ సెల్లింగ్ జరుగుతుంది. దూరంగా ఎవరు వెళ్తారంటే ఆప్షన్ సెల్లర్ వెళ్తాడనమాట. ఎందుకు వెళ్తాడంటే, ఇప్పుడు మార్కెట్ కిందకో పైకో వెళుతుంది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఎటైనా వెళ్తుంది. ఇప్పుడు ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తాడంటే, ఈ యొక్క చూడండి ఈ కేసులో ఇక్కడ ₹3 ఉన్న ఆప్షన్ సెల్ చేసాం అనుకుందాం, 19,250 కాల్ని సెల్ చేసాం. సెల్ చేసినప్పుడు ఇక్కడ డెల్టా వాల్యూ చూస్తే 0.02 ఉంది, అంటే ₹20 మూవ్ అయింది. ఏది 100 పాయింట్స్ పెరిగితే. ఇది చాలా రిస్క్ తక్కువ కదా. ఎట్ ద మనీ దగ్గర సెల్ చేసామనుకోండి, మనకి 50 పాయింట్స్ పైన మూవ్ అవుతుంది అనమాట, ఎందుకంటే 0.5 డెల్టా ఉంటుంది కాబట్టి. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఇక్కడ చూడగానే డెల్టా వాల్యూస్ అర్థమైపోద్ది అనమాట. ఓకే, మనం కొన్న ప్రైస్ ఇంతలో ఉంటుంది, మనకి 100 పాయింట్స్ మూవ్ అయితే ఇంత ప్రాఫిట్ వస్తుంది, లేదా ఇంత లాస్ వస్తుంది అని చెప్పేసి డెల్టా వాల్యూ చూడగానే అర్థమవుతాయి. వెరీ బేసిక్ సింపుల్ ఫార్ములా అది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే డెల్టా వాల్యూస్. మిగతా వాటి గురించి తర్వాత ఎపిసోడ్లో కవర్ చేసుకుందాం. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.